రెండు సార్లు ఇట్లా ఇట్లా అరే ఆఫ్లో లేపు కొట్టాలి ఇక్కడ 54-60 54-60 సార్ 9 overs 60 ఏమైంది ఓవర్ అయిందా యాక్చువల్గా అంత ఈజీగా వదలకూడదు వాళ్ళు బాల్ మీకు వచ్చి ఆడితే బయట ఫీల్డర్ ఒక్కళ్ళాడు కనెక్ట్ అయితే బట్ నువ్వు మిస్ అయ్యి లైట్ గెడ్జ్ లైన్లో నీ దరిద్రం ఉంటే వికెట్ దొరుకుతుంది బట్ ఆడాలా వాళ్ళు ముందుకు వచ్చి ఆడాలా నేను కూడా అయ్యి ఎక్కువ మిస్ అయ్యి వికెట్స్ ఉంటే ఆడచ్చు ఇప్పుడు ఆడతాడు వాచ్ చేసి ఆడతాడు ఈజీ బాల్ 7 పడ్డాయి ఇప్పటికి బాల్ ఆడాలంటే నువ్వు కొంచెం ప్రాక్టీస్ ఎక్కువ ఉండాలి ఆఫ్లో కాల్ పెట్టాలి ఇప్పుడు పేస్ లేదు అరే గ్రౌండ్ ఒకటి సూపర్ నిలుచుకున్నాడు ఆడిపోయి అది 4 పోయినా రాడు నేను కొంత బ్యాగ్ కొని కిట్ హెల్మెట్ ఏదో ఒక మ్యాచ్కి వస్తాను నేను వారానికి 2-3 ఆడతాను నేను క్యారీ చేస్తాను ఏం మాక్సిమం నేను వచ్చినా ఆ రోజు నేను వస్తా కదా సరిపోతుంది అదే అనుకుంటాను నేను పోయినప్పుడల్లా హెల్మెట్ బ్యాట్స్ వేరే వాళ్ళు అడుగుతా అంటే ఒక్కొక్క కూడా ఉంటాను లేవంటాడు సో అది ఎందుకు మనం పెట్టుకోండి అదే కదా పిల్లలు అంతే బాగా కనపడదంటే మట్టి తీసుకొని వాళ్ళు ఆడుకోవడమే షాట్ గ్యాపింగ్ అది రన్నింగ్ బాయ్ ఇంకోటి చూడు బాల్ బల్ల పరిగెడతాడమ్మా ఫస్ట్ అన్నాం చూస్తాను ఎక్కువ రన్అట్లు చేసి రన్అట్ తెలియదు కానీ బట్ ఉంది మంచిగా ఉంది అది చక్కగా బాల్ పోతే ఆ చెయ్యి కూడా రద్దీయాడు కిందికి ఫీల్డర్ చక్క బాల్ పోతే అది రంగం నుండే కూడా చూస్తాడు ఎక్స్ట్రా రావాలి 56 తను ఒక 80 దాకా పోవాలా డబల్ ఉంది ఆరాంగా డబల్ ఉంది లేలే సుబ్బు ఆల్రెడీ లిప్స్ అని మొత్తం వైట్ అయినాయి ఇక చూసినా మొన్న చూసినా ఇద్దరు పాడినా కదా ఎక్కువ బాల్ ఆడినా ఇద్దరం కలిసి అరే ఎవరేసిన బాల్ బ్యాటింగ్ బ్రో బ్రో బ్లాక్ క్యాప్ బాల్ అంకుల్ బాల్ ఇల్లు గొంతులో పడింది గొంతులో పడింది అదే సిక్స్ బ్యాట్ బాల్ గెలవాలన్నా చాలా రోజు అయింది సమానం అవుతుంది ఆ బించుడి నేను పోయే 10 టీం గెలుస్తాను సర్వేస్ మన టీములు తప్పక మన టీములు తప్పక 10లో ఆల్మోస్ట్ 8 మ్యాచ్లు ఏ టీంకి పో టైటాన్స్ ఆడు నువ్వు రెడ్ మాంక్స్ ఆడు ఏ టీం పో నేను పోయి 4-5 ఆడతాను టీం గెలుస్తుంది ఐ మీన్ కొంచెం డిఫరెంట్ వేరియేషన్ ఉన్నాయి కొన్ని క్లోజ్ మ్యాచ్లను కూడా మన దరిద్రం మేము ఓడిపోతాం ఏదో ఒకటి ఉంటుంది ఐ మీన్ నువ్వు ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది
ఇప్పుడు లోవర్ ఆర్డర్ ఒక బ్యాట్స్మెన్ అంటున్నాడు, రోజు ఒకడే ఇద్దరు ఆడలేరు, అట్లీస్ట్ ఒక 5-6 మంది మినిమం ఒక 30-40 స్కోర్ చేసేటైనా మిన్న 5th డౌన్ 6th డౌన్ కూడా ఉండాలి బ్యాటర్లు, టార్గెట్ కావాలన్నా చేసి చేయాలన్నా. బాల్ టు బాల్ 8 ఓవర్లు ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఎక్స్ట్రాలు ఇస్తారు, వాళ్ళు ఎక్స్ట్రాలు ఇస్తారు. 50 కాలేదు కదా ఇంకా ఎక్స్ట్రాలు అంటే మనం కొత్త బాల్ అట్టయితే ఒక 15 వచ్చింది. ఇమ్రాన్ ఖాన్ చెప్పకూడదు బాల్ టు బాలే కావాల్సిందని. అలసిపోయినా ఇబ్బంది లేదు, నిదానంగా ఆడమను. బడ్డ ఆడతాను 4లు బర్త్డే ఆడాల్సిందే కాదు. నేను నోబుల్ 3 వేసుకుంటే 3 ఇచ్చిండ్రు. మొత్తమే 50 ఎక్స్ట్రాలు వేసినాం. ఎల్బీలు తక్కువ, ఎల్బీలు ఎక్కువ లేవంటే మనం బాగా బ్యాటర్లు బాగా ఆడారని అర్థం. ఎల్బీలు ఉన్నాయంటే బ్యాట్ రన్అట్లు దరిద్రంగా ఉన్నాయి. ఎల్బీ కదా, ఎల్బీ ఎవరు కాలే ఎల్బీ రోజు. దీనికి ఓవర్లు ఉన్నాయి కదా ఓపెనర్లు ఇద్దరికి, ఎందుకు వేయడం లేదు వాళ్ళిద్దరు? తర్వాత వేస్తారు అంటే వాళ్ళు పెట్టుకున్నారు. ఇంకా వాళ్ళిద్దరికి 5, 3, 5 ఓవర్లు ఉన్నాయి ఇద్దరికి. ఎన్కే బట్ అది లైన్లోకి వచ్చింటే అది ఆడింది. లెఫ్టీనా రైటే కదా. అదే షాట్ గ్యాపింగ్, అది వెళ్ళదు, మెల్లగా అయిపోతుంది బాల్. అచ్చా స్లో అయిపోతుంది, ఆ వల్ల ఎక్కువ అప్పుంది కదా కొంచెం. ఎప్పుడు మైనస్ 7-2 పోలే కదా నీ కాడ, నా కాడ ఒకటి పోయింది ఫస్ట్ దాంట్లో. చక్కగా వచ్చింది ఆడదాకా, అదేదో ప్యాచ్ మీద పడింది అట్లా నుంచి ఒకటి దిల్లు ఎక్కితే అయ్యే చూస్తారు కదా. చక్కగా వస్తాను ఆడి మధ్యలో నిన్నే, అది ఆడికొచ్చేట సైడ్కి తిరిగితే ఏం చేస్తా, అది వాడైనా జడ్జ్ చేస్తారా పిల్లోడు. అబ్బా అవునులే పిల్లోడు పడతారా మాట్లాడితే వేస్ట్. ఏంది మాట్లాడితే ఏంది అది వాడు చూడలే, తెలియదు ఎట్లాంటి వచ్చేది. నేను కూడా అగ్రి ఒప్పుకున్నా కదా, ఎట్లాంటి చేసినా నువ్వు బాగా పట్టావని. నువ్వు క్యాచ్ పట్టక చూడక 1 సంవత్సరం దాటిపోయింది, ఈ రోజు పట్టావు ఒప్పుకుంటా. ఇంకొకటి నాకు భయం, నాకు ఫ్రెండ్ నా కాడికే వచ్చింది. కనెక్ట్ కాలే అతను, కనెక్ట్ కాలే కాల్ చేయు, ఆయనకి చెప్పేసా ముందే గ్యాప్ కొట్టింది. ఆయన చిన్నగా ఆడింటే సరిపోయింది. అది షార్ట్ ఆడికి రాంగ్ టైంలో మామూలే అంటే ఆపోజిట్ టీమ్ ఓకే అంటేనే. ఏంది బాగున్నారు రన్నర్ 62 బాగా తీసుకున్నాడు అయితే మంచిగా స్టాండ్ ఇచ్చిండు. స్లో బౌలింగ్ అయ్యే అట్లనే వస్తాయి వికెట్లు, గ్యాప్లు కొట్టాలంతే వాటిని. బ్యాటింగ్ బ్యాటింగ్ బట్ అన్నీ ఇంకా ఆశలు ఆవిర్లు సురేష్ బ్రో ఉన్నా కట్టుకో. అదే అదే అయితే అయితే ఒక రోజు మళ్ళీ అన్న మన టీంలో ఇస్తే చూద్దాం అనుకుంటే కళ్ళతో పక్క టీంలో అన్నిట్లో ఆడతాడు. అదే కదా కార్ అర్థం జస్ట్ మిస్. డబల్ 6 బ్యాట్ వర్క్ చేస్తాడు ఆయన, బ్యాట్ వర్క్ చేస్తాడు.
ఆడాలి వికెట్లు ఇంకా 2 ఉండయిలే మీరు ఇద్దరు ఉంటారు కదా ఇప్పుడు మళ్ళీ నేను ఏమంటున్నా అంటే స్టే అయింది స్టే అని కొట్టే కెపాసిటీ ఉన్నప్పుడు స్టే ఉండాలి గ్యాప్ పడితే పర్లేదు ఇది కూడా కొద్ది గ్యాప్ పడింటే వెళ్ళిపోయింది అది కొంచెం బాగా అది కొంచెం బ్యాటింగ్ అన్నా అంటే తీసుకోవడం బాగా తీసుకున్నాడు క్యాచ్ వాడు బాగా పొజిషన్ లోకి వచ్చిండు ఇది తెంగిందిలే మిడిల్ ఈ బ్యాట్ చూడు బాగా ఆడిపోయింది అట్లా కూడా టెన్నిస్ బాల్ కాదు మంచి హిట్టింగ్ ఉంది హ్యాండ్ పవర్ గట్టిగా అదే అందుకే అన్నాడు వెయిట్ ఉంది ఇది అని చెప్పేసి తీసుకెళ్ళిండు బ్యాట్ స్వామి నేను అది సెకండ్ కి అదే పనికి తెచ్చుకునేది లాంగింగ్ సింగ్ ఆడినప్పుడు వెనకాల ఆడుతుంటే తెచ్చుకున్నాను ఇంకా ఆడలే నేను కూడా కొంచెం 2 బాళ్ళకి 2 ఇంకెవరున్నారు సురేష్ ఉన్నాడు మీరిద్దరే రెండు వాళ్ళ 2 6 కొట్టిడే ముందు షాట్ బాగా ఫస్ట్ షాట్ లైన్ దగ్గర అబ్బు కూడా అలా ట్రై చేశారు అది మరి కొంచెం బాగా అంత షాట్ రాలేదు లెగ్ సైడ్ అయితే 6 అది లెగ్ సైడ్ ఆడలేదు మరి బాగా ఆడుతున్నాడు చాలా అంతే అటు వచ్చిన వాళ్ళు కొట్టాలంటే అంతే పరిగెత్తాడు కారు నొప్పి ఉంది యువతలు ఈ మంచి పరిగెత్తారులే ఆరాంగా ఆడుకోండి పర్లేదు సీనియర్ సిటిజన్ ఏం కొడతారు టైమింగ్ చేసేది కావాలరా దీంతో మనము లావు కండలు ఉండేది కూడా కాదు టైమింగ్ ఆయన ఫస్ట్ 6 కరెక్ట్ లైన్ లోకి వచ్చాడంటే మిడిల్ అయితే ఆడిపోయింది చూడ కార్ ఫస్ట్ 6 అది మామూలుగా ఎంత చెప్పాలా బ్యాట్ స్పీడ్ స్వింగ్ ఉంది మంచి కాడ బ్యాట్ ఊపడం కూడా ఫాస్ట్ ఊపుతాడు అది కొన్ని ఒక 5-6 సంవత్సరాల నుంచి ఆ బ్యాట్ తో ఆడి 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 కడప మా బావ వాళ్ళు దానికి ఆడతారు సర్వేర్ ఆయన ఉంటాయి పవర్ హిట్టింగ్ బ్యాట్ అది 2 ఉంటే నేను ఇది ఒకటి తెచ్చిన అదే ఏం పర్లేదు రెడ్ బాల్ తోనే ఆడింది వాళ్ళ బాల్స్ చాలా ఉన్నాయి నో వరీ 4-5 ఓవర్ల నుంచి ఎక్స్ట్రా లెక్కించింది వాళ్ళు కూడా 4-5 ఓవర్లు మీదే వచ్చే చూడు చూడు బాల్ చూడు బ్యాటింగ్ అన్నా అంటే ఆరాంగా బ్యాటింగ్ గ్యాప్ లేసుకొని పైకి ఎక్కువ కేర్ఫుల్ పాడా உங்க அப்பா 6 மார்க்கடா వాడు హిందీ తమిళ అప్పడా 6 డా గుడ్ బాల్ పేస్ బీట్ గుడ్ బాల్ ఎలుబ్రా కాదు 1 డే లాగింది వాడు అని ఉంటాడు ఇంకా పారంటాడు నన్ను పారతానే డాడీ అని కళ్ళ పోనీ అన్న గుడ్ బ్యాటింగ్ అన్న సూపర్ ఆడా అన్న అసలు సూపర్ బూస్ట్ ఇచ్చారు టీమ్ కి ఎంత కొట్టాలి లాస్ట్ లో సేమ్ రే మాక్సిమం ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజుకి రోజుకు 10 రన్ ఎక్స్ట్రా ఉన్నాయి సిచ్యువేషన్ 28 runs 37 సేమ్ 10 రన్ ఎక్స్ట్రా ఉన్నాయి
బ్యాటింగ్ సూపర్ మంచి బూస్టప్ అది పెట్టింది బ్యాట్ బ్యాట్ వస్తుంది బ్యాట్ ముడితే వెళ్ళిపోతుంది సూపర్ నా మామూలుగా మళ్ళీ ఆడాలి ఇంకా దీన్ని బ్యాట్ బరువు ఉండేదానా కట్టిగా కార్ మిస్ అయింది బాగుంది బ్యాట్ తగలాలి కానీ ముందు కొంచెం సైడ్ రా కెమెరా ఎందుకు వద్దులే గాడేసుకో ఎందుకు గాడేసుకోటి మంచి ఏంది కాడు తింటాం ఎందుకు లేపా ఎందుకు మొబైల్ నెంబర్ ఎంత ఎందుకు బా 143 లాస్ట్ టైం ఇది నాది హెల్మెట్ మార్నింగ్ దానిపై నీ మొబైల్ నెంబర్ రాసి అవునా నీ మొబైల్ నెంబర్ చెప్పు కాదు మా టీం బ్యాటింగ్ మన టీం ఉంటుంది అంతే ఆరాంగా ఆడుకోండి సుబ్బుది ఉంటది ఒకటి చూసుకోండి నెంబర్ చూసుకోండి అది ముందర వచ్చింది ఏమో కట్ అయింది మ్యాచ్ అక్కడ పడ్డది కరెక్ట్ పేస్ కి బాల్ ఫస్ట్ బాల్ కొట్టే మీరు అర్థకాలే వాడు మిడిల్ బాగా లైన్ కొంచెం బాగా ఆడినాడు షాట్ మంచి షాట్ అది గాడి గాడంటే గార్డెన్ రైట్ ఆ మోర్ గాడంటే గార్డెన్ ఈడేస్తాడు చూడు ఇంతసేపు బయలు రాలేదండి కదా ఒకటి రెండు బౌలింగ్ బౌలరు సుబ్బు లెగ్ వేస్తాడు వీడు సుబ్బు వాంచి వదిలేస్తాడు లెగ్ సైడ్ వేస్తాడు ఫీల్డర్ కూడా లేడు ఇప్పుడు వెనకాల ఒక లెగ్ 28 లాగింది మంచిగా కొట్టవచ్చు లక్ష్మణ్24 రిక్వైర్డ్ లేట్ అయిపోతుంది అని మ్యాచ్ ఇద్దాం వికెట్స్ ఇవ్వకూడదు అంతే బ్యాటింగ్ బాగుంది బ్యాట్ హెల్ప్ చేయాలి రెండు ఉండాలా మన కాడ పవర్ ఉండాలా బ్యాట్ కూడా హెల్ప్ చేయాలా పింగ్ అవ్వాలంటే కార్ మీద పడ్డా అబ్బా కరెక్ట్ కార్ కానీ భలే పిక్ చేశారు చాలా బాగున్నారు రెండోది కూడా బాగా బ్యాటింగ్ చాలా అంతే కార్తీక వాళ్ళు కూడా ఫీలింగ్ అసలు వదలడం పిల్లోళ్ళు కదా మాక్సిమం అందరూ పిల్లోళ్ళే క్యాచ్ మిస్ చేసింది ఆరామ్ ఆడొచ్చానా ఈయన కూడా ఆడతాడు రైట్ బ్యాట్ బ్రో సురేష్ బ్రో అన్న తమ్ములు ఇద్దరు ఆడతారు గుడ్ బాల్ మ్యాన్ గుడ్ బాల్ లాస్ట్ కి సర్వేస్ గట్టిగా ఒక్కడిని చేస్తే ఒక వికెట్ ఎక్స్ట్రా ఉంటే ధైర్యంగా ఉండొచ్చు లాస్ట్ అటు ఇటు కాకుండా అరిస్తే ఇచ్చి తింటాడు ప్యాడ్ కి కాదు బ్యాట్ డిఫెన్స్ ఓన్లీ ప్యాడా స్ట్రైట్ బాల్ 26 బాల్స్ బాగున్నాయి ఎంత కావాలమ్మా 23 మ్యాచ్ స్ట్రైట్ బాల్ రెండు బాల్ బీట్ అయ్యిండు మూడో బాల్ అర్థం కదా డిఫెన్స్ అని వస్తున్నాను ఇంకా చేసేది మన గ్రహచారం ఎట్టుంటే అలా జరుగుద్ది సుబ్బాడ్డన్నే గాయలు ఆవిర్లు వికెట్ పడకుంటే ఇబ్బంది లేదు పేస్ బీట్ అయింది ఎల్బీనా ఉన్నాయి ఇలా బాగా లాస్ట్ అన్న బౌల్డ్ కాకుండా ఈ పాటికి మ్యాచ్ అయిపోతాం 6 కొట్టరాదు నేను చెప్పిన అది వచ్చింది జబర్దస్త్ వచ్చింది బాల్ కరెక్ట్ డిఫెన్స్ డిఫెన్స్ పవర్ ఏం అంత అలవాటు లేదు కదా డౌన్ వేసాడు
స్విచ్ పడింటే మంచి బాల్ అది కరెక్ట్ బాల్ యాంటిసిపేట్ చేయలేదు. బ్యాటింగ్ బాయ్ అంతే సర్వేష్ సేమ్ బాల్ ఆడాలంతే. క్రీజ్ లో నిల్చో సుబ్బాటెనికి ఇచ్చే ఆరాంగా క్రీజ్ లో నిల్చో చాలు అన్నా నువ్వే ఆడన్నా సుబ్బు సింగల్ ఏమొద్దు. ఆడుకో ఆరాం గారు బాల్స్ మస్తుగా ఉన్నాయి 23 కావాలి 30 బాళ్ళకి వాడు కూడా వాళ్ళకి కూడా స్పిరిట్ వచ్చేది 42 కానీ నుంచి కదలలేదు ఇల్లు ఏమైనా బ్యాటింగ్ 2 ఇబ్బంది అయితే అది 2 పోతే ఆన్నే అయిపోయింది మళ్ళా వాళ్ళు కూడా ఉండదు లేకపోయినా మనం అటెంప్ట్ చేయాలి ఓవర్ త్రోస్ అని వస్తాయి అలా అట్లనే చేయాలి మళ్ళీ సర్వే పరిగెత్తి ఎందుకు జరగలేదు కొంచెం ఫాస్ట్ ఉన్నారు సర్వే గుడ్ బాల్ కొంచెం ఫాస్ట్ ఉండవు మూమెంట్ వేడిచ్చినారా వికెట్లకు చూస్తాడు అది లెగ్ పడింది వికెట్కే చూస్తాండి అదే బౌల్డ్ చూస్తాడు ఒకప్పుడు బాగా ఆడుతాడు సర్వేస్ బ్యాటింగ్ కూడా పోతాడు. ఏం టీము షాడో అంటర్స్ లో షాడో అంటర్స్ ఏంది ఆ షర్ట్లో నేను చూసినట్టున్నాడు అక్కడ చూసాడు గురి అది ఎవరిదిరా నీదా నాకు బ్యాట్ అంతే కదా కనెక్షన్ అయితే మరి ఇంకా క్లోజ్ తెచ్చుకోండి అందుకే నేను సింగల్ కూడా అవసరం లేదు ఆడు ఒక బాల్ సింగల్ వద్దులే. అది డబల్ లేదులే పర్ హెడ్ అంతే అట్లాంటి ఎల్లో 6 అయిపోయింది అది లాస్ట్ 2 బాల్స్ ముందెల్లా వెడి இந்த பக்கம் సర్వేస్ డిఫెన్స్ இந்த பக்கம் మనీ అది అడిచిల్లాడు బ్యాటింగ్ బాయ్ మనీ కెమెరా ఇருக்கு అంద పక్కం పో అందులో షర్ట్ అంతా బాగా రంగు మార్చాడు మొత్తం ఇక మట్టిలో ఆడుకొని ఏం చేయలేము కామన్లే. చూడు ఆ లాస్ట్ వికెట్ 10 రన్సే డిఫరెన్స్ వస్తుంది అదే కదా లాస్ట్ వికెట్ రన్ బాగానే ఉంటాను 50 కొట్టినట్టు వాళ్ళు కొట్టిన ఆడతారు మామూలుగా సర్వేస్ ఈ మధ్య ఆడట్లే కాబట్టి సిక్స్లు కొట్టడం నేను చూడలే కానీ 4లు కొడతాడు కానీ అప్పుడు సర్వేస్ బౌలింగ్ లో కొడతాను చేసేస్తాడా ఏం రాదని తెత్తి వస్తుంది అది ఎక్కువ కింద వచ్చే బౌల్డ్ ఎల్బీలు అవుతుంది లేకపోతే ఓవర్కి 3-4 బోర్లు ఊరే కొడతాడు సర్వీస్ స్పిన్ బాగా వేస్తాడు. ఇప్పుడు చూస్తాను బాగా వేస్తాను స్పీడ్ ఉంది లైన్ ఒకటి పెట్టుకుంటే వేస్తున్నాడు బాల్ త్రో బాగా వస్తుంది స్పీడ్ కూడా అవసరం లేదు. స్పిన్ బాగా కంట్రోల్ టర్న్ అవుతుంది బాల్ కూడా కొంచెం టర్న్ ఉంది బాల్. కాదు 2వ ఓవర్ వేసింది లాస్ట్ లో ఉంటారా పడదు సుబ్బు నింటి వాళ్ళు వికెట్లకు రాకుండా బ్యాటింగ్ వికెట్లకు బాల్ వేసుకుంటే ఆఫ్ వేస్తున్నాడు ఆఫ్ కటింగ్ బాగా వేస్తాడు. అసలు 20 రన్స్ మనం అనవసరంగా మధ్యలో కొంచెం
ఉండేట్టు 2 ఆపుతాడు ఒకటి గాలికి తగిలితే బాల్ తగలడం అనేది తగలవన్నా అవి